హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్. ఒక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రోల్అవుట్ అవుతుంది మోటోరోలా 870 ఫ్యూజన్ మొబైల్ ఫోన్కి. ఇది ఒక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది జూలై సెక్యూరిటీ ప్యాచ్కి అయితే అప్గ్రేడ్ అవుతుంది. ఇక ఈ అప్డేట్ సైజ్ చూసుకున్నట్లయితే ఇది 178 MB అనమాట. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు నేనేమైనా నోటీస్ ఇష్యూస్ చేసినా నేను యూస్ చేసిన మొబైల్ ఫోన్లోని ఈ అప్డేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత. అదేవిధంగా గీక్ స్కోర్స్ కూడా అయితే మీకు చూపిస్తున్నాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది అప్డేట్, అది కూడా CPU అండ్ GPU. సో వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ ఫోన్ అయితే ఇప్పటివరకు చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. ఈవెన్ దో ఈ మల్టిపుల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా మనం ప్రీవియస్ ఎడ్జ్ సిరీస్ చూసుకున్నట్లయితే చాలా వరకు, అంటే అన్ని మొబైల్స్ అని కాదు బట్ కొన్ని మోడల్స్ వరకు, కొన్ని స్పెసిఫిక్ యూనిట్స్ వరకు అయితే చాలామంది మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ నాకు చాలా కామెంట్స్ కూడా అయితే వస్తున్నాయి అనమాట. లైక్ ఈ మొబైల్ ఫోన్లో ఎస్పెషల్గా ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్యాటరీ బ్యాకప్ ఏ విధంగా ఉంది, కెమెరా చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఇంకపోతే నేను ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేసిన మదర్ బోర్డ్ పరంగాని. దీనికి అన్నిటికీ ఆన్సర్ వచ్చేసి నో గైస్, నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట ఇప్పటి వరకు. అండ్ కామెంట్స్లో ఇంకొకటి చూశాను కెమెరా ఇష్యూస్ పరంగా, అంటే వాళ్ళ డివైస్లో కొంచెం కెమెరా ఇష్యూ రావడం అనేది. నా డివైస్లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు, కరెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఒకవేళ నేను కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేశాను అంటే తప్పకుండా మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఇక అప్డేట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 10 minutes టైం అయితే తీసుకుంది కంప్లీట్ అవ్వడానికి. సో అప్డేట్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ని అయితే ప్రెస్ చేయకండి. ఇక అప్డేట్ అయిన తర్వాత నేనైతే మొబైల్ ఫోన్ని కొన్ని రోజుల పాటు అయితే యూజ్ చేశాను. ఇప్పటి వరకు నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట, అంతా కరెక్ట్గానే వర్క్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఈ అప్డేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్లో ఎటువంటి మేజర్ చేంజెస్ అయితే మీరు అబ్జర్వ్ చేయరనమాట గైస్. సో ఇక్కడ వచ్చి మీరు CPU అలాగే GPU స్కోర్స్ అప్డేట్ చేయకముందు, అలాగే అప్డేట్ చేసిన తర్వాత మీరు కూడా ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి GPU అలాగే CPU స్కోర్స్. అది కింద అయితే కామెంట్లు తెలపండి, సో దట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఈ CPU అలాగే GPU స్కోర్స్ నా మొబైల్ వచ్చినట్లు మీ మొబైల్ కూడా అయితే రావన్నమాట. మేబీ మీవి ఎక్కువ రావచ్చు, లేకుంటే తక్కువ రావచ్చు, ఎగ్జాక్ట్ నెంబర్ అయితే రాదనమాట. దీనికి చాలా ఫ్యాక్టర్స్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మీ మొబైల్ ఫోన్లో రన్ అవుతున్న బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ అవ్వచ్చు, నెట్వర్క్, బ్యాటరీ, ఇంకా టెంపరేచర్, బోల్డ్ అని అయితే అఫెక్ట్ అవుతాయి అనమాట. సో అదనమాట ఓవరాల్గా అప్డేట్. మీరు కూడా అయితే ఇన్స్టాల్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. కింద కామెంట్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్ ఈ విధంగా వర్క్ అవుతుందని. సో ఈ వీడియో లేట్గా చూసిన వాళ్ళకి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి, మరిన్ని వీడియోస్ అలాగే రిలేటెడ్ లింక్స్ ఈ మొబైల్ ఫోన్వి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.